ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను ఈసారి ఈడీ అధికారులు నేరుగా కోర్టుకు తీసుకురాకుండా వర్చువల్ గా విచారణకు హాజరుపరిచారు. అదేవిధంగా కవిత ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకోవడంపై విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మే 20కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను నిందితురాలుగా చేర్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి 15న ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. న్యాయస్థానం ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో అప్పటి నుంచి తిహార్ జైల్లో ఉంటున్నారు. బుధవారంతో ఆమె అరెస్ట్ అయి 2 నెలలు పూర్తి కానుండటం గమనార్హం. అయితే రౌస్ అవెన్యూ కోర్టు గతంలో విధించిన కస్టడీ మంగళవారంతో ముగియటంతో అధికారులు కవితను వర్చువల్ గా న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలోనే ఆమె జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లో కవిత ఒకరని, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు. అదేవిధంగా మహిళగా PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని కోరారు. కానీ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించడంతో కోర్టు వారితో ఏకీభవించింది. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ను తిరస్కరించింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.